ఓం నమో భగవతే రామకృష్ణాయ. శ్రీరామకృష్ణుడు స్వామి వివేకానంద గురించి చూసినటువంటి దివ్య దృశ్యాన్ని శ్రీరామకృష్ణుడు యొక్క మాటలో చూద్దాము. ఒకరోజు సమాధి స్థితిలో నా మనస్సు జ్యోతిర్మండలం గుండా పైకి పోయింది. సూర్య చంద్ర నక్షత్ర సమేతమైన ఈ స్థూల ప్రపంచాన్ని అతిక్రమించి అది భావమయ సూక్ష్మ జగత్తులోకి ప్రవేశించింది. సూక్ష్మతమ భూములను అధిరోహించే కొద్దీ బాటకు ఇరువైపులా సౌందర్యవంతులైన దేవతామూర్తులు కానరాసాగారు. క్రమంగా నా మనస్సు ఆ ప్రాంతం శివార్లను చేరుకుంది. అక్కడ అఖండ జగత్తులను వేరు చేస్తున్న ఒక వెలుగు రేఖను చూశాను. దానిని దాటి నా మనస్సు మెల్లగా ఆ అఖండ జగత్తులోకి ప్రవేశించింది. అక్కడ సాకారమైనది ఏదీ లేదు. దివ్య దేహులైన దేవీ దేవతలు సైతం దిగువ లోకాలలోని ఆధిపత్యం చెలాయించగలరు కనుక అక్కడ ప్రవేశించడానికి భయపడ్డాను. కానీ మరుక్షణంలోని దేహదారులు దివ్య తేజస్కులైన సప్తర్షులు అక్కడ సమాధి మగ్నులై కూర్చొని ఉండడం చూశాను. ఆ ఋషులు జ్ఞానంలో, సౌజన్యంలో, ప్రేమ పరిత్యాగాలలో దేవతలనే తలదన్నినట్లుగా నాకు కనిపించారు. వారిని మానవులతో పోల్చే ప్రసక్తే లేదు. ఆ సప్తర్షుల గురించి, వారి మహత్వాన్ని గురించి నేను యోచిస్తున్నప్పుడు ఆ అఖండ జగత్తులోని తేజోరాశిలో కొంత భాగం ఘనీభవించి ఒక దివ్య శిశువుగా రూపొందడం చూశాను. ఆ దివ్య శిశువు మెల్లగా ఒక ఋషి వద్దకు వెళ్ళి తన మృదువైన చేతులను ఆయన మెడ చుట్టూ వేసి మృదు మధురమైన స్వరంతో పిలుస్తూ ఆయనను సమాధి స్థితి నుండి మేల్కొల్పడానికి ప్రయత్నించింది. ఆ కోమల హస్త స్పర్శతో ఆ ఋషి జాగ్రత్త అవస్థలోకి వచ్చి అర్ధ నిమీలిత నేత్రుడై ఆ అద్భుత శిశువును చూశాడు. ఆ శిశువును చూడగానే ఆయన వదనంలో భాసించిన మహదానందాన్ని చూసి వారి అనుబంధం శాశ్వతమైనదనే తలంపు నాలో మెదిలింది. ఆ అసాధారణ దివ్య శిశువు పరమానందంతో ఆ ఋషితో, నేను వెళ్తున్నాను, నువ్వు నాతో రావాలి అని అన్నది. ఆ విన్నపానికి ఆయన ఏం బదులు పలకలేదు. కానీ ఆయన ప్రేమాస్పద నేత్రాలు అందుకు అంగీకారాన్ని తెలుపగానే తెలిపాయి. తరువాత ఆ శిశువును ఆప్యాయంగా చూస్తూ ఆయన మళ్ళీ సమాధి మగ్నుడైనాడు. ఇదంతా చూసి నేను ఆశ్చర్యపోతూ ఉండగా ఆ ఋషి మన శరీరాలలో కొంత భాగం దివ్య ప్రకాశంగా మారి భూమి వైపుగా దిగసాగింది. మొట్టమొదటిసారి నరేంద్రుణ్ణి చూడగానే ఆ ఋషి సత్తముడే అతడని గ్రహించాను. కాలాంతరంలో భక్తులు అడిగినప్పుడు తానే ఆ దివ్య శిశువు అని శ్రీరామకృష్ణులు చెప్పారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.